శాపాలన్నీ ఎందుకు ఒక వ్యక్తి ఎదుర్కోవాల్సి వస్తుందంటే దేవుని మాటను వినలేనప్పుడు, దేవుని మాటకు లోబడలేనప్పుడు. దేవుని మాటను వింటే ఎంత ఆశీర్వాదం వస్తుందో, దేవుని మాట వినకపోతే అంత శాపం వస్తాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపలో, ఆయన ప్రేమలో మీరందరూ నిశ్చయముగా బాగుంటారని నేను రూఢిగా నమ్ముచున్నాను. మన జీవితం అల్పకాల జీవితం, పైగా ప్రభు రాకడ అతి సమీపించిన ఈ రోజులో ఉన్నాం. నేను మీరు ఎంత పరిశుద్ధంగా ఉండాలో అంత పరిశుద్ధంగా ఉంటూ ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. మీ జీవితంలో ఏదైనా దుఃఖానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి, లేకపోతే చింతాకాంతులు అవటానికి ఏదైనా కారణమైతే, ఏ వ్యక్తులైనా కారణమైతే ఆ యొక్క సమస్యలను, ఆ వ్యక్తులను దేవుడు దూరం చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. త్వరలో ఈ కార్యం జరగడంతో మీరు చూస్తారు, సాక్ష్యం చెప్పబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 32:8. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనము ఆదికాండం 3వ అధ్యాయం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దగ్గర 60 రోజులకు పైపడిగా మనము ఈ యొక్క 2వ అధ్యాయాన్ని, 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ బైబిల్లో రాయబడి ఉంది, ఆదికాండం 3వ అధ్యాయం 12 నుండి 19 వచనాలు చదివితే, యెహోవా దేవుడు ఆదామవ్వ చేసిన పాపానికి ప్రతిఫలముగా ఒక న్యాయ తీర్పును తీసుకుని వస్తున్నాడు. ఆ న్యాయ తీర్పు శాపరూపంలో మనకు కనపడుతున్నాయి. ఈ శాపానికి లోనైన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆదాము. ఆదాము తర్వాత అవ్వ తర్వాత సర్పపు రూపంలో వచ్చిన సాతాను, తర్వాత ఈ నేల శపించబడినట్టుగా మనకు కనపడుతుంది. ఐదవదిగా రేపు ఫ్యూచర్లో శాపానికి గురి అవబోతున్న వాళ్ళందరూ ఎవరంటే ఆదాము, అవ్వ కనబోతున్న పిల్లలు. సో ఈ 5గురు శపించబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే శాపం అనే మాట చాలామందికి తెలియకపోవచ్చు. పాపం అనే మాటకు అర్థం తెలిసేమో కానీ శాపం అనే మాటకు చాలామందికి అర్థం తెలియదు. దేవుని బిడ్డలారా, పాపం చేసిన వాడికి పాపానికి వచ్చే శిక్షయే శాపం. పాపం చేసే ఏ ఒక్కడైనా శిక్షార్హుడే. అయితే 2 రకాల శిక్షలు ఉన్నాయి. ఒకటి ఏమో భవిష్యత్తుకు సంబంధించిన శిక్ష, ఎటర్నల్ లైఫ్కు సంబంధించిన శిక్ష. అదే సమయంలో ఈ భూమిలో వెంటనే శపించబడటం కూడా మనకు ఉన్నాయి. సో దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథం అంతా మీరు చూస్తూ ఉంటే శాపము, ఆశీర్వాదము మనకు క్లియర్గా ఒకటి తర్వాత ఒకటి రాయబడి ఉంది. శాపం అనే మాటకు అర్థం ఏంటంటే ఆశీర్వాదం లేని స్థలమే శాపం. ఎక్కడ ఆశీర్వాదం లేదో అక్కడ శాపం ఆక్యుపై చేసుకుంటాయి. లైక్ ఎలా అయితే ఎక్కడ వెలుగు లేదో అక్కడ చీకటి ఆవరించినట్టుగా, ఎక్కడ ఆశీర్వాదం లేదో అక్కడ శాపం అనే భయంకరమైన, క్రూరమైన ఆ యొక్క శక్తి ఆవరిస్తాయి అనే విషయాన్ని మీరు గుర్తుపట్టాలని ఆశిస్తున్నాను. ఆశీర్వదించబడిన వారనే మాట పరిశుద్ధ గ్రంథంలో 124 సార్లు రాయబడి ఉంది. అలాగే ఆశీర్వదించేవాడనే మాట 320 సార్లు రాయబడి ఉంది. మళ్ళా ఆశీర్వాదం అనే మాట దగ్గర 66 సార్లు రాయబడి ఉంది. చూసారా? అదే సమయంలో శాపం అనే మాట దేవుని బిడ్డలారా 100 సార్లును, శపించబడిన వారనే మాట 72 సార్లును, శాపాలనే మాట 8 సార్లును, శపించు అనే మాట 10 సార్లును, శాపానికి లోనైన వారనే మాట 12 సార్లు రాయబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. శాపం అనే మాటకి ఏంటంటే చాలా అర్థాలు ఉన్నాయి. తన ఉన్న స్థితిని కోల్పోవటం, తర్వాత అవమానం, నిందలు, కిందకు జారిపోవటం, ఒక స్థాయి నుండి కింద పడిపోవటం, పుల్ డౌన్, ఉన్న వాటిని పోగొట్టుకోవటం, లేని
ఆ యొక్క నష్టపూరితమైన కార్యాన్ని స్వీకరించడం, మనసులో కలిగే భయంకరమైన చెప్పరాని వేదన, బాధ, ఇవన్నీ శాపాలకి గుర్తుగా ఉంది. శాపాలనే మాటకు అర్థంగా ఉంది. ఈ శాపాలన్నీ ఎందుకు ఒక వ్యక్తి ఎదుర్కోవాల్సి వస్తుందంటే, దేవుని మాటను వినలేనప్పుడు, దేవుని మాటకు లోబడలేనప్పుడు. దేవుని మాటను వింటే ఎంత ఆశీర్వాదం వస్తుందో, దేవుని మాట వినకపోతే అంత శాపం వస్తుంది. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం అంతా చదవండి. 1 నుండి 13 వచనాలు దేవుని మాట వినటానికి వచ్చే ఆశీర్వాదం. తర్వాత చూస్తే దేవుని మాట వినకపోవటం వలన వచ్చే శాపాల గురించి రాయబడి ఉంది. మీరు ఆశీర్వించబడాలనేది దేవుని యొక్క కోరిక, నా ప్రార్థన. మీరు ఆశీర్వించబడండి, దేవుని మాటకు లోబడండి, మీరు ఆశీర్వించబడతారు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు అయ్యా తండ్రి, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా. అయ్యా నీ కృపములు ఆవరించిన గాక. మా మీద ఉన్న శాపపు కాడి యేసునామములో విరగొట్టబడిన గాక. తండ్రి, ఎవరెవరిలో అయితే శాపం ఉందో అవన్నిటిని తొలగించండి ప్రభా. యేసునామములో విడుదల దయచేయండి. ఇప్పటికే శాపను ఇచ్చే వారి యొక్క శాపాన్ని యేసునామములో కొట్టివేయండి ప్రభా. విడుదల దయచేయమని, అద్భుతం జరిగించి మేలు జరిగించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.